మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. చదవండి. అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపం ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున యెహోవా మందిరంలో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తం ఉండి నేనున్నానని చెప్పి. చాలండి. ఇక్కడ మనం చూస్తే మనకి ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఒక ఆయన సమూయేలు, రెండవ వ్యక్తి ఏలి. ఏలియా వేరు, ఏలి వేరు. మనకి ఏలియా రాజుల గ్రంథంలో కనిపిస్తాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం కురవల. కానీ ఇక్కడ మనం చూసేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఏలి. ఇక్కడ మనం చూస్తే సమూయేలు ఎలా ఉన్నాడంటే అండి, బాలుడుగా ఉన్నాడు. మనందరికీ కూడా సమూయేలు బాగా తెలుసు. సమూయేలు తల్లి అన్న ఈ సమూయేలుని ఏం చేస్తుందండి, ఎప్పుడైతే పాలు విడిచిపెట్టాడో దేవుని మందిరములో విడిచిపెట్టింది. ఇక్కడ మనం చూస్తే బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఈ యొక్క సమూయేలు ఉన్నటువంటి దినాలలోనట దేవుడు ప్రత్యక్షమవటం చాలా చాలా అరుదంటండి. అంతకు మునుపు తరచుగా ప్రభు అయినటువంటి దేవుడు ప్రత్యక్షమవుతూ ఉండేవాడు. ఆదిలోనైతే ప్రతి చందపూట ఆదామవ్వల యొద్దకు చక్కగా ఆయన వస్తూ ఉండేవాడు, వారితో మాట్లాడుతూ వెళ్తూ ఉండేవాడు. రాను రాను దినాలలో దేవుని యొక్క ఉద్దేశము మనిషి నెరవేర్చుకోవటం, దేవునికి ఇష్టలుగా బ్రతకలేని స్థితిలో ఆయన స్వరం వినటానికి ప్రజలంతా మనస్సునివ్వకపోవటంతో దేవునికి కోపం పుట్టించే పనులు చేస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఒక వ్యక్తి ప్రవర్తన చక్కగా మంచిగా ఉంటే ఆ వ్యక్తితో మాట్లాడాలనిపిస్తుంది, సహవాసం చేయాలనిపిస్తుంది. కానీ ఆ ప్రవర్తన మంచిగా లేనప్పుడు ఏమనిపిస్తుంది అండి, కొంచెం మాట్లాడే విషయంలో చాలా లిమిట్. అదేవిధంగా దేవుడు కూడా తన ప్రజల్ని చూసినప్పుడు వారి ప్రవర్తన నచ్చల దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతూ ఉండటంతో దేవుడు ప్రత్యక్షం అవటం మానేశాడంటే విసుకొచ్చేసింది మనుషుల యొక్క ప్రవర్తన చూసి. అటువంటి దినాలలో సమూయేలు దేవుని సన్నిధిలో ఎదుగుతూ స్వస్థ బుద్ధి కలిగి దేవుని మందిరములో చక్కగా పరిచర్య చేస్తూ ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం చదువుదామా. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. చాలమ్మ. ఇక్కడ మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, బాలుడైనటువంటి సమూయేలు ఎవరి దయందు ఎదుగుతూ వర్ధిల్లుతున్నాడండి? యెహోవా దయందును, రెండవది మనుషుల దయందును వర్ధిల్లుచు ఉన్నాడట. చాలామంది అంటారు, నేను మనుషులకి నచ్చక్కర్లా, దేవునికి నచ్చితే చాలు. కానీ బైబిల్ అలా నేర్పించట్లేదండి మనకి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, నువ్వు దయను సత్యమును కంఠభూషణములుగా ధరించుకో. దేన్ని ధరించుకోవాలండి? నువ్వు దయా హృదయాన్ని కలిగి ఉండాలి, సత్యము చెప్పే వ్యక్తిగా ఉండాలి. వాటిని కంఠభూషణములుగా దేవుడు ధరించుకోమంటున్నాడు. రెండవది, నీ హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు మనుషుల ఎడలను దేవుని ఎడలను దయనొంది మంచివాడవని అనిపించుకుంటాం. ఎవరెవరి దయ మనకు కావాలండి? మనుషుల దయ కావాలి. రెండవది దేవుని దయ కూడా మనం ఉంటేనే వర్ధిల్లగలుగుతాం. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు కూడా అపోస్తల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, దీనిని బట్టి దేవుని ఎడలను మనుషుల ఎడల నా మనస్సాక్షి ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకుంటున్నాను అంటున్నాడు. ఎవరెవరి ఎడల నిర్దోషంగా బ్రతకాలనండి? ఒక దేవునికి మాత్రమే నేను నచ్చితే చాలు,
అని అంటున్నాడా? లేదు. మనుషుల ఎడలను దేవుని ఎడలను నిర్దోషముగా ఉండాలని అభ్యాసం చేసుకుంటున్నాను అంటున్నాడు. నా ప్రవర్తనని మార్చుకుంటున్నా. ఒకప్పుడు కోపిస్తుని ఆ కోపాన్ని విడిచిపెడుతున్నా. ఒకప్పుడు దూషకుడిని, అందరినీ దూషిస్తూ అందరికి అభ్యంతర కారణంగానే ఒక చీడ పురుగులాగా ఉండేవాడిని. ఆ ప్రవర్తనని విడిచిపెట్టి మంచివాడిగా మారాలని అభ్యాసం చేసుకుంటున్నాను అంటున్నాడు. అదేవిధంగా మనకి కూడా ఒక దేవుని దయ మాత్రమే కాదు, మనుషుల దయ కూడా మనకి తోడై ఉండాలి. దేవుని దయ కూడా మన మీద ఉంటే మనం వర్ధిల్లగలుగుతాం. హల్లెలూయా. ఇక్కడ చూస్తే బాలుడైనటువంటి సమూయేలట మనుషుల దయలో దేవుని దయలో కూడా వర్ధిల్లుతున్నాడు. మనుషుల దయలో ఎప్పుడు వర్ధిల్లగలుగుతామండి అమ్మా? ఇక్కడ చూస్తే మనం మంచి పని చేసినప్పుడు అందరికీ కూడా మంచి ప్రవర్తన కలిగి మంచి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు మనుషుల దయ మన మీద ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఏలీ ఉన్నాడు. దేవుడు అతడితో మాట్లాడా. ఏలీకి కుమారులు ఉన్నారు. ఏలీ ఎవరు? యాజకుడు, దేవుని మందిరంలో పరిచర్య చేసేటువంటి వ్యక్తి, దేవుని సేవ చేసేవాడు. ఏలీతో మాట్లాడలా. ఏలీ కుమారులు ఉన్నారు, హోప్ని, ఫినెహాస్. వాళ్ళతో దేవుడు మాట్లాడలా. ఒక అనామకుడుగా, ఒక అనాథగా ఆ మందిరములో విడిచిపెట్టబడినటువంటి తల్లి తండ్రి చేరువలో లేనటువంటి ఒక అనాథలా ఉన్నటువంటి సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడికి ఇష్టమైంది ఏంటి అంటే విరిగి నలిగినటువంటి దేన మనస్సు అంటే దేవునికి బహు ఇష్టం. నిజానికి సమూయేలు దేన మనస్సు కలిగి ఉన్నాడంటే దేన మనస్సు అతను కలిగి ఉన్నాడు. దేవుడట నేను సమూయేలుతో మాట్లాడాలి, స్వస్థ బుద్ధి కలిగి ఉన్నాడు, మంచి స్వభావం కలిగి ఉన్నాడు, తనకు ఎవరైనా సహాయం అడిగితే చక్కగా సహాయం చేసే మనస్సు కలిగి ఉన్నాడు. కాబట్టి సమూయేలుతో నేను మాట్లాడాలని సమూయేలు సమూయేలు అని పిలుస్తున్నాడంటే ఆ సమయంలో సమూయేలు ఎక్కడున్నాడమ్మా? అతడు దేవుని మందిరములో మందస్సము యొద్ద పండుకున్నాడట. దీపం ఆరిపోక మునిపే పండుకున్నాడని అక్కడ వ్రాయబడింది. ఎప్పుడు పండుకున్నాడండి? నిజానికి మనం దీపం ఎన్ని గంటలకి తీస్తామండి? లైట్ ఆఫ్ చేస్తాం 10-11 గంటల లోపు కల్లా ఆఫ్ చేసేస్తాం. అదే లోకల్లో తిరుగులాడే అల్లరి చిల్లరగా తిరుగులాడేటువంటి పిల్లలు ఎన్ని గంటలకు ఇంటికి వస్తారండి? 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు, 2 అవ్వచ్చు. దీపాలు ఉంటాయి, ఆ టైంకి తీసేస్తాం. కానీ ఇక్కడ మనం చూస్తే సమూయేలు దీపం ఆరిపోక మునిపే ఎక్కడున్నాడండి? దేవుని మందిరంలో చక్కగా పడుకున్నాడు. మన పిల్లలకు కూడా ఖచ్చితంగా అదే నేర్పించాలి. ఇక టైం దాటితే నువ్వు బయటకు వెళ్ళటానికి వీల్లేదు అంటే కొన్నిసార్లు ఎక్కడికన్నా దూర ప్రయాణం వెళ్ళి రావటం లేట్, అలాంటి పరిస్థితుల గురించి నేను మాట్లాడట్లా. కొంతమంది అల్లరి చిల్లరి పిల్లలతో తిరిగి ఏ టైంలో ఇంటికి వస్తారో వారికే తెలియనటువంటి పరిస్థితి. కానీ సమూయేలు అటువంటి స్నేహం కలిగి లేడు. కానీ దీపం ఆరిపోక మునిపే మందస్సము యొద్ద పండుకుంటే సమూయేలు సమూయేలు అని దేవుడు పిలుస్తున్నాడు. అంతకు మునుపు సమూయేలు దేవుని స్వరాన్ని విన్నాడంటే వినలేదు. అయితే ఇతడు అంటాడు, లేచి తన సేవకుడైనటువంటి ఏలీ దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు నన్ను పిలిచితివి గనుక నేను వచ్చి తిని అంటున్నాడు. ఏలీ అంటున్నాడు, అయ్యా నేను పిలవలా, నువ్వు వెళ్ళి పండుకో అంటే సరే అని మరలా వచ్చి పండుకున్నాడు. మరలా దేవుడు సమూయేలు సమూయేలు అని పిలుస్తూ ఉన్నాడు. మరలా లేచి ఏలీ దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు నన్ను పిలిచావు కాబట్టి నేను వచ్చానంటే మరలా ఏలీ అంటాడు, నేను పిలవలేదు నాయన, నువ్వు వెళ్ళి పండుకో అంటే మరలా దేవుడు ఏమని పిలుస్తున్నాడండి? సమూయేలు సమూయేలు అని పిలుస్తున్నాడు. అనుకుంటే మరలా నా యజమానుడు, నా సేవకుడు నన్ను పిలుస్తున్నాడని విసుగుదల ఉందంటారా? సమూయేలు మన పిల్లలు ఒకసారి పిలిస్తే వస్తారు, రెండోసారి పిలిచేసరికి అబ్బో విసుకుపోతారు, మూడోసారి పిలిస్తే మాత్రం అసలు నిజంగా ఎంత కోపం వచ్చేస్తుంటుందో. కానీ సమూయేలు సాత్వికం కలిగి ఉన్నాడు, వినయ మనస్సు అనేది ఆయనలో కనబడుతుంది. మునుపు చెప్పానే దేన మనస్సు కలిగిన వాడు సమూయేలు, అది కనబడుతుందా లేదండి? మూడోసారి కూడా వెళ్ళి, అయ్యా నన్ను పిలిచావు కనుక నేను వచ్చానంటే ఏంటి ఇలా ఎప్పుడూ జరగలేదు కదా, నేను సమూయేలుని పిలవటం ఏంటి అని ఆలోచించి ఏలీ అంటాడు, నేను కాదు సమూయేలుని పిలవటం, దేవుడు సమూయేలుని పిలుస్తున్నాడని. సరే అయ్యా వెళ్ళి పడుకో, ఈసారి నిన్ను ఎవరైనా పిలిస్తే ఏమనాలంటండి? 8వ వచనంలో వ్రాయబడింది,
చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలి యెహోవా బాలుణ్ణి పిలిచినని గ్రహించి నీవు పోయి పండుకొమ్ము. ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆలోచన చేస్తే ఏలి గ్రహించాడట సమూయేలుని దేవుడు పిలుస్తున్నాడని. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి పడుకో, మరలా నిన్ను ఎవరైనా పిలిస్తే చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అని నువ్వు ఆ మాట చెప్పనగానే వెళ్ళి పడుకున్నాడు. మరలా ఏ స్వరం వినబడుతుందండి సమూయేలుకి? సమూయేలు సమూయేలు అని వినబడుతుంది. ఎన్నో మారండి ఇది? 4వ మారు. వెంటనే అతడు అన్నాడు, అయ్యా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇవ్వండి అన్నప్పుడు ప్రభు అయిన దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యి మాట్లాడటం జరిగింది. హల్లెలూయా. అంటే దేవుడు తన ప్రజలతో మాట్లాడతాడా అంటే ఖచ్చితంగా వినే చెవి నీకుంటే ఆయన మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన స్వరాన్ని వినే ప్రజలు చాలా చాలా తక్కువగా ఉన్నారు. అవునా కాదండి? ఒకటి, నేను దేవుని యొక్క స్వరం వినాలి, దేవుడు నాతో మాట్లాడితే ఆ మాట నేను వినాలని ఆశతో ఉన్నానంటే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయన స్వరం ఏ విధంగా నీకు వినిపింపజేస్తాడంటే ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు, నిలబడి బోధించే సేవకుల ద్వారా నీతో మాట్లాడతాడు. అలానే ఆ ప్రభు అయినటువంటి దేవుడే నీ హృదయంలో ఉండి తన స్వరాన్ని నీకు వినిపింపజేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ సమూయేలు దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. ఎందుకు సమూయేలుతో దేవుడు మాట్లాడటానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఆలోచన చేస్తే ఏలీకి జరగబోయేటువంటి దుర్గతను గూర్చి సమూయేలుకు వివరించడానికి దేవుడు వచ్చాడు. దేనిని గూర్చండి? ఆయన చెప్పకుండా ఏది చేయడు. ఒక కీడు ఆయన రప్పించబోతున్నాడంటే నీకు తెలియపరచకుండా, నిన్ను హెచ్చరించకుండా అకస్మాత్తుగా నీకు ఏది సంభవింపనీయడు. ముందుగా ఏలీ దగ్గరికి ఇక్కడ 2వ అధ్యాయం 27వ వచనం చూడండి. అంతటా దైవజనుడు ఒకడు ఏలీ వద్దకు వచ్చి ఇట్లా, నేను యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా నీ పితరుని ఇంటి వారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. చాలండి. ఇక్కడ దైవజనుడు ఒకడు ఎక్కడికి వచ్చాడండి? ఏలీ దగ్గరికి వచ్చాడు. ఏలీతో దైవజనుడు, ఇదిగో యెహోవా నిన్ను గూర్చి ఈ మాటలు నాకు తెలియపరచమని నన్ను నీ దగ్గరికి పంపించాడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే 29వ వచనంలో చూస్తే మిమ్మును మూడో లైన్ నుండండి, మిమ్మును క్రొవ్వు పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని. చాలండి. ఇక్కడ చూస్తే మరొక మాట 30వ అధ్యాయము చివరి లైన్ చూస్తే, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారమొందుదురు. ఏలియాతో దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడండి? ఒక సేవకుడిని పంపించి మాట్లాడుతున్నాడు. సేవకుడిని పంపించి దేవుడు మాట్లాడతాడండి అంటే, మేము బైబిల్ క్లాస్కి వెళ్ళినప్పుడు అక్కడ మాకు వాక్యాన్ని బోధించేటువంటి సేవకులు తమ అనుభవాలలో నుండి ఒక సంగతి చెప్పటం జరిగింది. ఆయన లూథరన్ చర్చ్లో సేవకుడిగా పనిచేస్తున్నాడంట. అక్కడ ఉన్నటువంటి ఒక సంఘ పెద్ద ఆయన కూర్చోమంటే కూర్చోవాలి, ఆయన నిలబడమంటే ఓ సేవకుడు నిలబడాలి, సంఘం అంతా కూడా ఆయన మాట వినాలి. చాలా అజమాయిషి చేస్తూ ఉన్నాడంటే, ఎంతగా అంటే అవసరమైతే వారిని కొట్టటం, తిట్టటం, చాలా భయంకరంగా ఆయన యొక్క ప్రవర్తనను బట్టి
చాలామంది చర్చికి రావటానికి కూడా ఆలోచిస్తున్నారంటండి. అంత భయంకరమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. ఒకరోజు ప్రభు అయినటువంటి దేవుడు ఈ సేవకుడు తెల్లవారుజామున ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవుడు మాట్లాడాడట, నువ్వు వెళ్ళి ఆ సంఘ పెద్దని గద్దించు, దేవుడు నీ ప్రవర్తన చూస్తున్నాడు, నీ ప్రవర్తన మార్చుకోకపోతే భయంకరమైన కీడు నీ మీదకి వస్తుందని చెప్పమన్నాడని. మంచి ఉద్యోగస్తుడు ఆయన. అయితే ఈ సేవకుడికి, అమ్మ ఆయనతో నేను వెళ్ళి మాట్లాడటమా, నాకు అసలే భయం, నేను కొత్తగా వచ్చాను, నేను అంత ధైర్యం చేయలేను, నేను వెళ్ళలేనంటే రెండవసారి దేవుడు మాట్లాడాడంట, వెళ్ళి చెప్పు అని. వెళ్ళలా. మూడవసారికి దేవుడు ఆయన పడుకున్నాడు, ఇంకా లేవలేదు. ఇక లేచి ప్రార్థన చేసుకునే టైము 5 గంటలు అవుతా ఉంది. అయితే వీపు మీద పెద్ద సరుపు చరిసినట్లుగా, అంటే చేతితో కొడితే వీపు అట్లాగా చాలా భయంకరమైనటువంటి తేలిపోవటం, విపరీతమైనటువంటి నొప్పి. నేను నీతో చెప్పాను, నువ్వు వెళ్ళి నా మాట చెప్పంటే ఇక ఒకటే పరుగు. ఇక అక్కడ పరుగు మొదలుపెట్టి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళే వరకు కూడా ఆగకుండా దబదబా తలుపులు బాధగా ఆ సంఘ పెద్ద బయటకు వచ్చారట. తన భార్య బయటకు వచ్చిందంట. సాపై నీతో కొన్ని విషయాలు మాట్లాడాలంటే సాపేసి కూర్చోబెట్టారట. ఇదిగో దేవుడు 1 మారు కాదు, 2 మార్లు కాదు, 3 సార్లు నాతో మాట్లాడారు. ఈ ఉదయం నాకు ఇట్లా జరిగింది, నీ ప్రవర్తన సరిలేదని దేవుడు తెలియపరచమని. నీ బుద్ధి మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. నీ యొక్క ప్రవర్తన మనుషులకే కాదు దేవునికి కూడా ఆయాసకరంగా ఉందని చెప్పమంటే చెప్పగానే ఒప్పుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అవునా కాదండి? సమరయ స్త్రీ, నీకు 5 భర్తలు ఉన్నారంటే నువ్వు చెప్పింది సత్యమే అంది. అందరూ అట్లా ఒప్పుకోరు. అవునా కాదండి? అయితే ఒప్పుకోలా, ఏవేవో దేవుడు నాకు చెప్పమన్నది నేను చెప్పాను, నా బాధ్యత అయిపోయింది, నీ ఇష్టాన్ని వెళ్ళిపోయాడు. తన ప్రవర్తన మార్చుకోలేదు, అదేవిధంగా కొనసాగుతున్నాడు. ఈలోపు ఇలాగ దినాలు గడుస్తూ ఉండగా దేవుడు హెచ్చరించాడు, మాటకి లోబడలేదు. లోబడనోళ్ళని ప్రజలకి శ్రమ అంటున్నాడు. యాక్సిడెంట్లో తనకు ఒక్కగానొక కుమారుడు చచ్చిపోయాడు. తన భార్య భయంకరమైనటువంటి క్యాన్సర్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయింది. ఈ సేవకుడికి అక్కడ మానేసి సొంతంగా పరిచర్య చేసుకోవటానికి వచ్చేసాడు. అనుకోకుండా అదే హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. వెళ్తే తన భార్య నడవలేక నడుస్తుంది. 2 మనుషులు పట్టుకుని తీసుకొస్తున్నారు. ఏంటంటే ఏం కాదే, కొంచెం నా భార్యకి ఆరోగ్యం బాగా హాస్పిటల్కి వచ్చానని ఆ డాక్టర్ గారిని కలిసి అడిగితే ఆయన తన భార్యకి క్యాన్సర్ అండి, లాస్ట్ స్టేజ్, ఇక వారాలు మాత్రమే బ్రతుకుతుంది తప్ప బ్రతికే అవకాశం లేదు అని చెప్పారు. ఆయనకు తెలిసిన ఆయన ఈయన గురించి అడిగినప్పుడు, మీరు వచ్చేసారు అక్కడి నుంచి, తర్వాత తన కుమారుడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు, తన భార్య భయంకరమైనటువంటి క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది, ఆయన కూడా మనిషి జుట్టంతా ఊడిపోయి అప్పటి రూపానికి ఇప్పుడు రూపానికి సంబంధం లేకుండా అయిపోయాడంటే మనిషి. ఉన్న ఆస్తి అంతా కూడా పోయింది, ఏమైపోయిందో తెలియదు, బికార్ అయిపోయాడు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు భార్య మరణ ఛాయలలోనికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఎందుకు ఉన్నట్టుండి వారి స్థితి అంతా కూడా మొత్తం ఒకప్పుడు ఎంతో గొప్పగా బ్రతికారు, కానీ రోజునాడు ఏమీ లేని స్థితి అయిపోయిందంటే ఒకటి ఆయన మాతో చెప్పినటువంటి మాట ఏంటంటే, దేవుడు ఒక మాట చెప్పమన్నప్పుడు ఖచ్చితంగా మనం వారికి చెప్తే ఆ బాధ్యత అంతటితో అయిపోతుంది. ఆయన నీతో చెప్పినప్పుడు ఖచ్చితంగా మాటకు లోబడితే నీ జీవితం బాగుపడుతుంది. కానీ దేవుడు హెచ్చరించినప్పుడు నిన్ను నీవు మార్చుకోకపోతే అదే పతన స్థితికి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు ఏ స్థితికి వెళ్ళినా సరే గద్దింపును మాత్రం తృణీకరించొద్దు. దేవుడు మిమ్మల్ని గద్దించినప్పుడు వ్యక్తి ద్వారా మిమ్మల్ని గద్దించవచ్చు, వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని గద్దించవచ్చు, సేవకుని ద్వారా గద్దించవచ్చు. ఆ గద్దింపును మాత్రం మీరు నిర్లక్ష్య పెట్టొద్దన్న సేవకుడు ఎగ్జాంపుల్గా ఆయన కళ్ళతో చూచినటువంటి దానిని ఆ రోజు మాకు వివరించటం జరిగింది. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇక్కడ ఏలియా దగ్గరికి కూడా ఎవరిని పంపించాడు? ఏలీ దగ్గరికి అంటే ఒక సేవకుడిని పంపించాడు. ఏమంటున్నాడు వచ్చి, నువ్వు దేవుణ్ణి గణపరచట్లేదు, నీ కుమారుల్నే ఘనంగా ఎంచుతున్నావు, నువ్వు తిండిపోతు అయిపోయావు, నువ్వు సరిగ్గా మంచిగా సేవ చేయటం, నీ ప్రవర్తన దేవునికి నచ్చటం లేదు
అంటే ఈ అధ్యాయం అంతా మీరు చదవండి, కనీసం ఎక్కడ పశ్చాత్తాప పడినట్లుగా లేదు. ఒక మాట చెప్పినప్పుడు ఏం చేయాలండి? పశ్చాత్తాపడాలి. పేతురు ఏం చేశాడంటే వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చాడు. ఏ విషయంలో? ప్రభువా, నిన్ను ఎరుగనని చెప్పనన్నాను, కానీ నేను బొంకాను, నువ్వు ఎరగనని. వెలుపలకు పోయి క్షమించమని, అంగీకరించమని సంతాపపడి ఏడ్చాడట. అంగీకరించబడ్డా లేదండి? అంగీకరించబడ్డ. ఈ విధంగా చాలామంది ప్రియమైన దేవుని బిడ్డ పశ్చాత్తాపపడి ప్రభు సన్నిధులు అంగీకరించబడ్డాడు. కుడివైపున దొంగ కూడా పశ్చాత్తాపడ్డాడు, అంగీకరించబడ్డాడు. కానీ ఏలియాలో ఆ పశ్చాత్తాపం లేదండి. పాపపు ఒప్పుకోల మనసు అనేది లేనే లేదు. కాబట్టి రెండో మారు దేవుడు ఎవరికి కనబడ్డాడంటే సమూయేలుకి కనబడి ఏమంటున్నాడంటే 3వ అధ్యాయము 13వ వచనం, 12వ వచనం చదవండి. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గూర్చి నేను చెప్పినదంతా వారి మీదకి రప్పింతును, దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలి ఇంటివారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించితిని. చాలండి. ఎవరిని గూర్చి? సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలి ఇంటి వారిని గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను చెప్పిందంతా అతని మీదకి నేను రప్పిస్తాను. ఆ దినాలలో పాపం పోవాలంటే ఒక కోడెనో దూడనో పొటేలునో తీసుకుని వెళ్ళి దేవుని మందిరంలో వధిస్తే ఆ పాపం అనేది క్షమించబడేది, వారికి శిక్ష వచ్చేది కాదు. నాన్న సైలెంట్గా ఉండాలి. ఇక్కడ మనం చూస్తే ఏలి గూర్చి దేవుడు సమూయేలుతో ఏమంటున్నాడంటే, ఏలి పాపము పోవాలంటే బలి చేతనైనా పోదు, ఒక అర్పణమును అర్పించుట చేతైనా నైవేద్యమును అర్పించుట వలనైనా ఎన్నటికి ప్రాయశ్చిత్తం అనేది కలుగనే కలగదు. ఎంత భయంకరమైనటువంటి కోపం దేవునికి ఎందుకు వచ్చింది అంటే, ఏలి తన కుమారుల్ని హెచ్చరించలేదట, గద్దించలేదంటే. ఏం చేయలేదండి? గద్దించలేదు. మనం ఆలోచిస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, బిడ్డలు తప్పిపోతూ చెడిపోతున్నప్పుడు తల్లిదండ్రుల స్థానంలో ఉన్నటువంటి వారు చూస్తూ ఊరుకోకూడదండి. ఏం చేయాలి? ఖచ్చితంగా వారిని గద్దించాలి. బెత్తం వాడని తండ్రి కుమారునికి విరోధని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఖచ్చితంగా ఆ బిడ్డ తప్పు చేస్తున్నప్పుడు లేదా ఒక చెడ్డ మాట పలికినప్పుడు ఖచ్చితంగా గద్దించాల్సిందే. మా పెద్దోళ్ళు చిన్నప్పుడు ఏదైనా పొరపాటుగా మాట్లాడినా, పెద్దోళ్ళని ఎదిరికించిన ఒకే ఒక మాట, ఏమన్నా మళ్ళా నీ ఏమన్నా, ఇక ఆ మాటతో అర్థమైపోయేది నేను మాట్లాడింది తప్పు, ఇంకెప్పుడు కూడా మాట్లాడు. చిన్న పెద్ద లేదా మాట్లాడేటప్పుడని మా పెద్దమ్మ గారు, ఆమె దగ్గర నేను పెరిగాను, ఒక చిన్న పొరపాటు మాట్లాడిన అస్సలు ఊరుకునేది కాదు. నిజంగా నేను అంటాను, మనల్ని సరిచేసేటువంటి వారు లేకపోతే సరి అవ్వలేం. ఈ రోజునాడు కూడా గద్దించేటువంటి వాక్య సంఘాల్లో లేక చాలా సంఘాలు ఎలా ఉన్నాయంటే విచ్చలవిడితనంతో ఉన్నాయి. మీకు గద్దిస్తే కోపం రావచ్చు, కానీ ఆ గద్దింపు మీకు ఏం తీసుకొస్తుందంటే ఘనతను తీసుకుని వస్తుంది. ఏలి కుమారులకి ఇక్కడ ఏలి గద్దించకే ఏమైపోయారమ్మా? చెడిపోయారు, చెడ్డవారైపోయారు. దేవుడు అంటున్నాడు, ఒక్క దినాన్నే మీరు అందరూ చచ్చిపోతారన్నాడు. వారు చేసిన పాపం ఏంటండి అంటే వచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేసేవారట. ఎంత భయంకరమైనటువంటి పాపమో చూడండి. దేవుడు చూసి తట్టుకోలేకపోయాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇక ఏలి ఇంటి వారి దోషమునకు బలి అర్పించినా వారి పాపం పోదు, నైవేద్యమును అర్పించినా సరే వారి పాపాలు క్షమించబడవు. నేను వారిని శిక్షించబోతున్నా, నేను చెప్పినదంతా వారి మీదకి తీసుకుని వస్తానన్నాడు.
నెలల పట్ల, సంవత్సరాల పట్ల. వెంటనే ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల మీద యుద్ధం చేయటానికి వచ్చారు. ఒక మాట గమనించండి, దేవుని ప్రజల మీదకి దేవుని ఆజ్ఞ లేనిదే ఎప్పుడు ఏ శత్రువు కూడా రాలా. దేవుడు అవకాశం ఇస్తేనే అక్కడ వచ్చి యుద్ధం చేసేవారు. ఇప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు వీరిని గద్దించడం కోసం. ఫిలిస్తీయులు ఇశ్రాయేలు పైన యుద్ధం చేయటానికి వస్తే ఇశ్రాయేలీలు యుద్ధం చేయటానికి వెళ్ళారు. 4వ అధ్యాయం 3వ వచనం చదువుదామా? 2వ వచనం నుండి చదువుతాను, మీరు వినండి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసి కొనినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల ఎదుట ఓడిపోయి. ఎవరు ఓడిపోయారండి? ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులయ్యారు. ఇశ్రాయేలీలే ఓడిపోయారు. ఇక్కడ ఆలోచన చేస్తే 4,000 మంది చచ్చిపోయారట. ఇప్పుడు వీరు ఆలోచన చేసి అనుకుంటున్నారు, మన శత్రువుల చేత ఓడిపోయాం కాబట్టి ఇప్పుడు మనకి జయము రావాలి అంటే దేవుడు మనతో ఉంటేనే మనకి జయం వస్తుంది. మరి దేవుడు మనతో ఉండాలంటే మన మధ్య ఏముండాలంటే దేవుని సన్నిధిలో ఉన్న మందసం మన మధ్యకి తీసుకొచ్చుకుంటే మన ఫిలిస్తీయుల మీద విజయాన్ని పొందుతామని వారు చేసిన ఆలోచన ఏంటంటే దేవుని మందిరంలో ఉన్నటువంటి మందస్సాన్ని తీసుకొచ్చి ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలు ఆ యుద్ధం మధ్యన పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆలోచన చేస్తే ఇశ్రాయేలీలు దేవుని ఎడల కలిగినటువంటి భయభక్తుల కంటే కూడా ఇశ్రాయేలీల యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలని విన్నారట ఫిలిస్తీయులు. ఎవరండి? ఏమని విన్నారు? వారు అరణ్యం నుండి వస్తూ ఉంటే ఎర్ర సముద్రం వారి ఎదుట 2 పాయలుగా చేయబడింది. గొప్ప గొప్ప రాజుల్ని సైతం దేవుడు వారి ఎదుట నిలవకుండా తుత్తునీలుగా చేశాడు. ఆకాశపు మన్నాతో తన ప్రజలను ఆయన పోషించాడు. బండలో నుండి నీళ్ళనిచ్చి తన ప్రజల యొక్క దప్పికని తీర్చాడు. ఆయన సామాన్యుడు కాదనంట. ఈ మందసం ఆ యుద్ధంలోకి తీసుకొచ్చేసరికి ఫిలిస్తీయులు అంటండి గడగడగడ వణికారట. ఇక మనం వారిని జయించలేమని. ఈ భయభక్తులు ఇశ్రాయేలీల్లో కనబడుతున్నాయి అంటే లేదు, లోకువ దేవుడట్టే. అవునా కాదండి? కానీ ఫిలిస్తీయులకున్న భయభక్తులు వీరికి లేవు. వారు అంటున్నారు ఏమంటే 6వ వచనం 5వ వచనం చదువుదాం. యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకుని, అయ్యో మనకు శ్రమ ఇంతకు మునుపు వారిలాగా సంభవించలేదు. అయ్యో మహాశూరుడకు ఈ దేవుని చేతుల నుండి మనల్ని ఎవరిని విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుల చేత ఐగుప్తీయులను అంతము చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిష్తీయులారా, ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయడానికి చెప్పుకొని ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తుకుని వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగాను. ఇశ్రాయేలీలో 30,000 మంది కాల్పులను కూలేను. చాలండి. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలీల మీద ఫిలిస్తీయులు యుద్ధం చేయటానికి భయపడ్డారు. ఎప్పుడండి? మందస్సం వారి యొద్దకు వచ్చినప్పుడు. అయినప్పటికీ కూడా ధైర్యం తెచ్చుకుని యుద్ధం చేశారట. 30,000 కాల్బలం శూరులు చంపబడ్డారంటండి, కూలిపోయారు ఇశ్రాయేలీలే. ఎందుకంటే దేవుడు వారికి అప్పగించేశాడు. వీరు దేవుణ్ణి సరిగ్గా ఆరాధించకపోవడం, దేవునికి ఆయాసకరంగా ఉండుట చేత దేవుడు ఫిలిస్తీయుల చేతికి అప్పగించేస్తే 30,000 మంది చనిపోవటం జరిగింది. ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఏలీ కూర్చుని. మందసం పట్టుకెళ్ళారు, యుద్ధం ఏమైందో, ఎలా జరుగుతుందో, మందసం ఏమైందని ఎదురు చూస్తుంటే ఆ దండులో నుండి ఒకడు వచ్చి, నాయనా యుద్ధం ఎలా జరుగుతుంది ఏంటి అని ఏలీ అడిగినప్పుడు, అయ్యా యుద్ధంలో ఇశ్రాయేలీలందరూ కూడా 30,000 మంది చనిపోవటం జరిగింది, మందసం పట్టబడింది, ఫిలిస్తీయులు పట్టుకెళ్ళిపోయారు అని చెప్పటంతో బహు స్థూలక దేహం కలిగిన వాడంటండి ఏలీ. ఒక సేవకుడు ఏలీ గురించి చెప్తూ బాగా మాంసం ఎక్కువ తిని అతడు బాగా లావ్ అయిపోయి స్థూలక దేహ అయిపోయాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రతిరోజు అక్కడ బలులు అర్పించేవారు.
అర్పించినప్పుడు ఈ యొక్క సేవకుడి భాగం ఏంటి దానిలో అంటే 3 ముండ్ల కలిగినటువంటి ఒక కొంకు ఉంటుంది సేవకుడికి. ఆ కొంకుతో ఉడుకుతున్నటువంటి ఆ మాంసంలో ఆ కొంకును గుచ్చి దానికి ఎంత అయితే వస్తుందో అది సేవకుని యొక్క భాగం. ఆ సేవకుడు తీసుకున్న తర్వాతనే దాన్ని వండుకున్నటువంటి వారు తినాలి. ఇప్పుడు మన వాళ్ళు చాలామంది కొన్ని చోట్లకి వెళ్ళి అక్కడ గొర్రెలు వధించి ఎలా అయితే భోంచేసి వస్తున్నారో ఆ దినాలలో అలా జరుగుతూ ఉండేది. కాబట్టి ప్రతిరోజు మాంసాహారమే వీళ్ళకి, అవునా కాదండి? రోజు ఎవరో ఒకరు అక్కడ బలిస్తూ ఉంటారు, వారు తెచ్చి అక్కడ భోంచేస్తూ ఉంటారు. కాబట్టి ముందు సేవకుడు గుచ్చుకుని తీసుకుంటేనే తర్వాత వారు భోంచేయాలి. కాబట్టి రోజు మాంసాహారమే. ఆ విషయంలో కూడా ఏలీ కుమారులు ఏం చేశారంటే, ఏలీ దేవుడు చెప్పినట్లుగా చేస్తే ఏలీ కుమారుల యొక్క సమయం వచ్చేసరికి వీరు మాకు పచ్చి మాంసమే కావాలి, వండుకున్నది మాకు వద్దు, పైగా మేము ఎంత కావాలంటే మీరు మాకు అంత ఇవ్వాల్సిందే అని దాంట్లో కూడా దౌర్జన్యం చేసి తీసేసుకునేవారట. కానీ అది క్రమం కాదు. దేవుడు పెట్టిన నియమం ఏంటంటే ఆ 3 ముండ్ల గల కొంకుకి ఎంత వస్తే అంతే సేవకుడు భాగం. తనకు నచ్చినంత తీసుకోవటానికి లేదు, పచ్చి మాంసం తీసుకోవటానికి వీల్లేదు. కానీ వీళ్ళు చేసేదంతా కూడా ప్రజలకు ఎట్లా ఉందంటే ఆయాసకరంగా ఉందంటే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది ఏంటంటే, ప్రజలు యెహోవాకి బలి అర్పించుటకు వ్యసన పడ్డారంటే. మరి మాంసంలో సగం దోసేసుకుంటూ ఉంటే ఇప్పుడు వధించినటువంటి వారికి ఏముంటుందండి? వ్యసన పడ్డారట, ఆయాసపడ్డారట. ప్రజలు బలులు అర్పించటం మానేశారంట. వీరి ప్రవర్తనను బట్టి ఒక క్రమం అనేది అక్కడ తప్పిపోతూ వచ్చింది. కాబట్టి దేవుడు ఇంతగా వారి మీద కోపగించారు. వారిలో ఉన్న లోపం 1, 2 కాదండి. స్త్రీలతో పాపం చేస్తున్నారు, చెడ్డ మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క దేవుడు పెట్టిన ఈ క్రమం మోసం విషయంలో కూడా వారు క్రమం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. వీటంతటిని బట్టి దేవుడు ఏం చేశాడంటే వారిని గద్దించటం జరిగింది. అయితే ఇప్పుడు ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డ, బహుస్థూలక దేహం కలిగిన వాడంట, చాలా లావు ఉండేవాడట. అతడు త్రోవ ప్రక్కన కూర్చుని ఉన్నాడు పీఠం మీద. యుద్ధం ఎలా జరుగుతుంది, ఏమైందని వచ్చి, నీ 2 కుమారులు కూడా యుద్ధంలో చచ్చిపోయారు, మందసం ఫిలిస్తీన్లు పట్టబడింది, వారు దేశానికి తీసుకుని పోయారు అనేసరికి ఆ పీఠం మీద నుండి వెనక్కి పడి మెడ విరిగి చచ్చిపోయాడు అంటండి. ఒక్క దినాన్ని ఎన్ని మరణాలండి? 3 మరణాలు. 3 మాత్రమే కాదు, కానీ మరొక మరణం అక్కడ ఉంది. ఇక్కడ మనం చూస్తే 17 వచ్చిన, అందుకు అతడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లు అందరూ నిలవలేక పారిపోయి జనులలో అనేకులు హతులైరి. హోప్ని ఫినెహాసు. ఇక్కడ మనం క్రిందకు వస్తే 19 వచనాన్ని చదువుకుందాం. కొంచెం స్పష్టంగా చదవండి, అందరికీ అర్థం. అప్పటికి గర్భము కలిగి అనుకృతులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయేరనియు ఆమె విని నొప్పులు తగిలి మొఖాలు మీదకి కృంగి ప్రసవమాయెను. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచిన స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిరి. కానీ ఆమె ప్రత్యుత్తరం మీకయు లక్ష్య పెట్టకయు ఉండినదై దేవుని మందసము పట్టుబడినదని సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలీయుల నుండి పోయేనని చెప్పి తన బిడ్డకు ఈ కామోదు అని పేరు పెట్టింది. చాలండి. ఇక్కడ ఫినెహాసు భార్య నిండు గర్భవతిగా ఉందట. ఎప్పుడైతే నీ భర్త చనిపోయాడు, నీ మామగారు చనిపోయాడు, నీ బావగారు చనిపోయారు, మందసం పట్టబడింది అని చెప్పటంతో ఆమె మోకాళ్ళ మీదకి పడి, ఆమె అప్పటికే నెలలు నిండి ఉండటంతో మోకాళ్ళ మీద బిడ్డను కని, ప్రభావము ఇశ్రాయేలీలో నుండి పోయినది. ఇక దేవుడు మా మధ్య లేడు, మమ్మల్ని విడిచిపెట్టేశాడు, మమ్మల్ని విసర్జించేశాడు, ఆయన లేకుండా మేము ఎలా బ్రతకగలుగుతాం, మేము ఇక క్షేమముగా ఉండగలమా అనే వేదనతోటి ఏం చేసిందంటే ఆమె కూడా చనిపోతూ తన యొక్క కుమారునికి ఈకాబోతు అనేటువంటి పేరు పెట్టి కన్ను మూసిందంట. ఈకాబోతు అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే, నెత్తి మీద నెంబర్ ఉంది కాబట్టి క్రింద చూడండి, ప్రభావము పోయెను అని అర్థం వస్తుంది. ఏ పేరుకండి?
ఈకాబోతు అనేటువంటి ఎంతమంది ఒక్క దినాన్నే మరణించారండి? 4 మరణాలు చూస్తున్నాం. దేవుడు అన్నాడు, ఏలి ఇంటి వారు అందరినీ నేను శిక్షిస్తున్నాను అన్నాడు. శిక్షించాడా లేదండి? శిక్షించడం జరిగింది. ఏలి కుమారుల పేర్లు ఏంటండి? ఒప్ని, ఫినెహాసు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూస్తే ఈ యొక్క మందసం ఎక్కడికి వెళ్ళిందంటే ఫిలిస్తీన్లు ఉండేటువంటి ఆ పట్టణానికి తీసుకుని పోవటం జరిగింది. తీసుకుని పోయి వారు ఏం చేశారంటే, ఈ మందసం ఎంత ప్రభావం కలిగిందో నేను వివరించి ముగిస్తాను. దాన్ని ఏం చేశారంటే ఒక దేవత గుడిలో పెట్టడం జరిగింది. 5వ వచనం, ఆ దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచి. చాలండి. ఇక్కడ చూస్తే అన్నీ చదివితే మనకు సమయం సరిపోదు, కానీ నేను చెప్తా. వారు ఫిలిస్తీన్లు తీసుకుని వెళ్ళి దాగోను గుడిలో దాన్ని పెట్టడం జరిగింది. ఉదయాన్నే వీరు వెళ్ళేసరికి దాగోను దేవత మందసం ఎదుట బోర్లబడి ఉండటం జరిగిందంట. వీరు వెళ్ళి ఏం చేశారంటే మరలా దాన్ని నిలబెట్టి యథాస్థానంలో పెట్టి వారు వెళ్ళిపోయారు. మరలా 2వ రోజు వచ్చి చూసేసరికి మరలా అది మందసం ఎదుట పడి తల ఛేదించబడి చేతులు కూడా నరకబడి మొండు మాత్రమే మిగిలి ఉందంటండి. ఇప్పుడు వీరికి దాన్ని చూసి విపరీతమైనటువంటి భయం కలిగి, అమ్మో ఈ మందసం సామాన్యమైంది కాదు. ఎందుకంటే వారు దేవుడుగా ఆరాధించేటువంటి ఆ యొక్క దేవత ఏమైందంటే మొండు మాత్రమే మిగిలింది, తల తీయబడింది, చేతులు కూడా నరకబడ్డాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే 5వ వచనం చివరి చూస్తే, కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చి వారేమి నేటి వరకు ఎవరునూ అష్టోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. ఇక ఆ గుడి తలుపులు వేయబడ్డాయట. ఎవరు ఆ గడప కూడా తొక్కట్లేదంట. నాటి నుండి నేటి వరకు కూడా ప్రియమైన దేవుని బిడ్డ. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి కార్యం ఏంటంటే, ఎక్రోను అనేటువంటి అష్టోదు అనేటువంటి ప్రాంతంలో ఈ మందసం పెట్టబడింది. దేవుని హస్తం వారి మీద బరువుగా ఉందంటండి. అసలు మందసం ఎక్కడ ఉండాలండి? దేవుని యొక్క మందిరంలో ఉండాలి. దాన్ని తీసుకొచ్చి వారు ఉండకూడనటువంటి స్థలములో పెట్టడంతో దేవుని హస్తం వారి మీద బరువుగా ఉందట. అక్కడున్న ప్రజలకి సంభవించినటువంటిది ఏంటి అంటే గెడ్డలు రావటం ప్రారంభించాయంటండి. ఇక్కడ మనం చూద్దాం 6వ వచనంలో, యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను. అష్టోదు వారిని, దాన్ని సరిహద్దులలో ఉన్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా, అష్టోదు వారు సంభవించిన దానిని చూచి ఇశ్రాయేలీయుల దేవుని హస్తము మన మీద మన దేవతయగు దాగోను మీద బహుభారముగా నున్నదే, ఆయన మందసము మన మధ్య నుండుటయే దీనికి కారణము కదా, అది ఇక మన మధ్య నుండకూడదని చెప్పుకొనిరి. హల్లెలూయా. ఇక్కడ ఎందుకొరకు ఎన్నడూ లేని రోగం మన మీదకి వచ్చిందనేది వారు గమనించగలిగారు. ఇది మన దేవతకి మనకి కూడా కీడే, కానీ ఈ మందసం మన మధ్య ఉండటం మేలు కాదు. కాబట్టి ఇది మన దగ్గర ఉండటానికి వీల్లేదని మందసం ఏం చేశారంటే గాతుకు పంపించటం జరిగింది. ఎక్కడికండి? ఏదైనా మనకు మేలు కలిగిందనుకోండి, మనం దాన్ని విడిచిపెట్టుకుంటామా? అస్సలు. కానీ కీడు కరిగేసరికి అది ఎంత మాత్రం మన దగ్గర ఉండకూడదు అనుకుంటా. అదేవిధంగా వీరు కూడా ఏం చేస్తారు, అమ్మో ఇది మాకు వద్దని గాతుకు పంపించటం జరిగింది. ఆ గాతుకు పంపిస్తే అక్కడ జరిగినటువంటి కార్యం ఏంటంటే రహస్య స్థలాల్లో గెడ్డలు రావటం ప్రారంభించాయంటండి. ఇక చెప్పుకోవటానికి ఎవరికి చూపించటానికి కూడా సాధ్యపడనటువంటి స్థానం ప్లేస్లో గెడ్డలు రావటంతో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఇప్పుడు వీరంటున్నారు, అమ్మో ఈ మందసం మా దగ్గరకు వచ్చింది కాబట్టి ఇది వచ్చినప్పటి నుంచే మా ఆరోగ్యం బాగుంటలే, మాకు ఇలా జరిగింది, మా దగ్గర ఉండటానికి వీల్లేదు ఈ మందసం. కాబట్టి మరలా ఏం చేశారండి, దాన్ని ఎక్రోనుకు పంపించేస్తారట. ఎక్కడికండి? ఇవన్నీ ఫిలిస్తీన్ల యొక్క గ్రామాలే. ఇవన్నీ కూడా ఎక్రోనుకు పంపిస్తే ఎక్రోను వారు ఏం చేస్తున్నారంటే దేవుని మందసం ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీలు కేకలు వేసి మనలను మన జనులను చంపివేయవలెనని మీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసము మన యొద్దకు తీసుకొని వచ్చి తిరనిరి. ఏం చేస్తున్నారు? కేకలు వేసి ఏడుస్తున్నారట.
మమ్మల్ని కూడా చంపటానికి మీరు ఆ మందసాన్ని మా మధ్యకి పంపిస్తున్నారు. మా మధ్య ఉండటానికి వీల్లేదు, మా మధ్యకి మాత్రం దాన్ని తీసుకున్నావు రావు. అమ్మో మేము భరించలేమని కేకలు వేస్తుంటే ఇప్పుడు ఆలోచించి వారు ఏం చేశారంటే, వారికి ఉంటారు కదండి శకునం చెప్పేటోళ్ళు, వారిని పిలిచి ఏం చేద్దామయ్యా, ఏ విధంగా మరి దీన్ని తీసుకొచ్చాం, మరి అక్కడికి ఎట్లా పంపించాలి ఇశ్రాయేలీయుల యొద్దకి అని అడిగినప్పుడు ప్రియమైనటువంటి దేవుని జనాంగమ వారంటారు, మీరు గెడ్ల రోగంతోటి మొత్తబడ్డారు కాబట్టి బంగారపు గెడ్లను చేపించి భూమిని పాడు చేసేవి పందుకొక్కులు కాబట్టి పందుకొక్కులు రూపములు చేసి వాటి ఈ మందసమును పంపించుటకు ఒక క్రొత్త బండి సిద్ధం చేసి కాడిమోయిని 2 పాడి ఆవులతో బండికి కట్టి దాన్ని పంపించాలని వారు ఆలోచన ఇచ్చినప్పుడు, ఇది కూడా వీరంటారు 10వ వచనంలో 5వ అధ్యాయం 10వ వచనంలో, వారు దేవుని మందసమును ఎక్రోనునకు చాలండి. ఇక్కడ మనం చూస్తే ఆ విధంగా పెద్దలు ఆలోచన ఇవ్వటం జరిగింది. ఎవరండి? ఆలోచించినప్పుడు వారు చెప్పినట్లుగానే బంగారపు గడ్డలు చేయించారు, పందుకొక్కులు చేయించారు. ఎన్నంటే 5 ఎందుకంటే ఫిలిస్తీన్ల సర్దార్లు 5 అంటండి. ఎంతమంది అండి? 5. కాబట్టి గాతు వారి నిమిత్తం 1, ఎక్రోను వారి నిమిత్తం 1, అష్టోదు వారి నిమిత్తం 1, ఇంకొక 2 ప్రాంతాలు ఉన్నాయి, అస్కెలోను వారి నిమిత్తము 1. ఈ విధంగా 5 బంగారపు గెడ్లను బంగారపు పందుకొక్కుల్ని చేపించి ఒక పెట్టెలో పెట్టి కాడి మోయని పాడి ఆవులు. అసలు బండి దేనికి కడతారండి అమ్మా? పాడి ఆవులకి ఎప్పుడు కూడా కట్టరు, కానీ పాడి ఆవుల్ని తీసుకుని వచ్చి కొత్త బండి చేపించి దాని మీద మందస్సమును ఎక్కించి ఆ గడ్డలు పందుకొక్కులు చేయబడగా అవి కూడా ఒక బాక్స్లో పెట్టి ఆ బండి మీద పెట్టి, ఇప్పుడు దూడలకి పాలు ఇస్తున్నటువంటి పాడి ఆవులు 2 తీసుకొచ్చి ఆ దూడల్ని ఇంట్లో పెట్టి ఈ 2 ఆవులకి కూడా ఆ బండిని కట్టి, ఇది రాజమార్గం గుండా చక్కగా వెళ్ళిపోతే ఖచ్చితంగా ఇది ఆ దేవుని వల్లనే మన మీదకి వచ్చినటువంటి రోగం అని మనము గుర్తెరుగుదాం. కానీ అది అలా వెళ్ళని ఎడల ఇది దేవుని వలన వచ్చింది కాదు, ఏదో మన శాపమును బట్టి పాపమును బట్టి మన మీదకి వచ్చిందని విందామని 2 ఆవులను తీసుకొచ్చి ఆ దూడలు లోపల పెట్టినప్పుడు నిజానికి దూడలు లేకుండా ఆవులు కాలైనా కదపవు. కానీ ఇవి బండి కట్టినప్పుడు ఏం చేస్తున్నాయంటే రంకులు వేసుకుంటూ కేకలు వేసుకుంటూ అరుచుకుంటూ వీరు అన్నటువంటి మార్గం గుండా చక్కగా వెళ్ళిపోయినాయి అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చిన బ్రదర్ 9వ వచనం చూడండి. 6వ అధ్యాయము. అది బెత్షెమెషుకు పోవు మార్గమున బడి దేశపు సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు తెలుసుకొనవచ్చును. ఆ మార్గమున పోని ఎడల ఆయన మనలను మొత్తలేదనియు మన అదృష్ట వశము చేతనే అది మనకు సంభవించినని తెలుసుకుందామని. బెత్షెసు వారు లోయలో తమ గోధుమల చేలను కోయుచుండిరి. వారు కన్నులెత్తి చూడగా హల్లెలూయా. చాలండి. ఇక్కడ చూస్తే బెత్షెమెషుకు పోవు మార్గం గుండా అవి వెళ్తే ఇది దేవుని చిత్త ప్రకారమే వచ్చిన తెగులు. ఆ దేవుడే మనల్ని మొత్తాడని మనం నమ్ముదాం. ఆ బెత్షెమెషు మార్గం గుండా కాకుండా ఏ మార్గం గుండా వెళ్ళినా ఇది మన అదృష్ట సేవతే వచ్చింది తప్ప దేవుడి వల్ల వచ్చింది కాదు అని మనం గుర్తెరుగుదామని చెప్పినప్పుడు వాటిని ఎవ్వరు తోలి పెట్టకుండా వాటంతట అవే వారు అనుకున్నటువంటి మార్గం గుండా చక్కగా వెళ్ళిపోవటం జరిగింది. ఇక్కడ మనం చూస్తే అష్టోదు వారి యొద్ద ఉన్న మందసం గాతుకు పంపిస్తే వారు ఏడ్చారు, మాకు ఇది వద్దు అని. గాతు నుండి మరొక ఎక్రోను పట్టణానికి పంపిస్తే వారు కూడా ఏడ్చారు, ఈ మందసం మా మధ్య ఉండటానికి
వీల్లేదు అని. కానీ ఇక్కడ నుండి బెస్సేషు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం మందసం మా దగ్గరికి వస్తుందని సంతోషించారంటండి. హల్లెలూయా. ఎందుకంటే అది అక్కడ ఉంటే వారికి శాపం, కానీ ఆ మందసం మా దగ్గర ఉంటే మాకు ఆశీర్వాదం, దేవుని ప్రభావం మరలా మా మధ్యకి వస్తుందని వీరు సంతోషించారంట. కానీ వీరు ఇక్కడ చేసినటువంటి తప్పు ఏంటంటే 19వ వచనం చదువుదాం, 6వ అధ్యాయం. బెస్సెమోషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. చాలండి. ఇప్పుడు బెత్సెమోసు అనే ప్రాంతానికి తీసుకొచ్చి విడిచిపెట్టారు. దేన్నండి? మందసాన్ని. నిజానికి ఫిలిస్తీన్లు అనుకోవాలి అసలు ఇందులో ఏముంది చూద్దామని. చూచుంటే అక్కడ చాలామంది చచ్చిపోయేవారు. కానీ బెత్సెమోసు వారు మాత్రం అసలు ఈ మందసలో ఏముందో చూడాలనంట దాన్ని తెరచి చూసేసరికి ఎంతమంది చచ్చిపోయారండి? 50,750 మంది చనిపోయారు. ఎంత భయంకర! ఒక్కరిద్దరు చనిపోతేనే భయంకరమైన బాధ. 50,000కు పైగా ప్రజలు ఏం చేయబడ్డారంటే ఆ మందసలో ఏముందో చూచినందుకు చంపబడ్డారట. ఇక్కడ ఆలోచన చేస్తే ఇది చాలా భయంకరమైనది, ఇది మా దగ్గర ఉండటానికి వీల్లేదు అన్నట్లుగా వారు చాలా భయపడటం మొదలు పెట్టారంటండి. ఇప్పుడు చూస్తే దానిని సంరక్షించటం కోసం ఒక వ్యక్తి దగ్గర దానిని ఉంచటం జరిగింది. హల్లెలూయా. 7వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. యెహోవా మందసము తీసుకుని పోయి కొండ యందుండే అబినాదాబు ఎంట చేర్చి, చాలండి. ఈ మందసాన్ని మనం ఎవరు పడితే వారు ముట్టుకోవటానికి వీల్లేదు. ఇది చాలా భయంకరమైనదని దాన్ని చూస్తేనే ఒకలాంటి భయం కలిగిందంటండి ఇశ్రాయేలీలకి. కాబట్టి దానిని చాలా జాగ్రత్తగా చూడాలని దాన్ని సంరక్షించటం కోసం ఒక వ్యక్తిని ప్రతిష్ఠించారట. హల్లెలూయా. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఆ మందసం ఉంది తన దగ్గర అంటే 20 సంవత్సరాలు ఉందంటండి. ఎన్ని సంవత్సరాలు దాన్ని సంరక్షించాడండి అతను? కాలము 20 సంవత్సరములు ఆయన. 2వ వచనంలో 20 సంవత్సరాలు ఎవరి దగ్గర ఉంది మందస అంటే ఎలియాజరు ఇంటిలో. హల్లెలూయా. 20 సంవత్సరాల తర్వాత దావీదు ఏం చేశాడంటే ఆ మందసం ఈ దావీదు పురం రప్పించాలి, నా ఎదుటే ఉండాలని మొన్న వారమే మీకు చెప్పాను. అతడు కూడా ఒక బండి కట్టించి దాన్ని తీసుకుని వస్తుండగా ఒక కళ్ళము దగ్గరకు వచ్చేసరికి ఎద్దు కాలు జారి పడిపోతూ ఉండగా ఆ ఉజ్జా అనేటువంటి వ్యక్తి ఆ బండిని పట్టుకోవటం జరిగిందంటండి. ఏం చేశాడండి? 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం తీసి పెట్టుకోండి. అయితే దానిని పట్టుకోవటంతో అక్కడికక్కడ ఏమైందంటే 6వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. యెహోవా కోపము ఉజ్జా మీద రగులు కొనెను. చాలండి. ఏమైపోయాడండి? దేవుడు మొత్తగా అతడు చచ్చిపోవటం జరిగింది. ఇప్పుడు అది చూసి దావీదు అంటాడు, అమ్మో ఇంత భయంకరమైన దానిని నా దగ్గర ఎలా పెట్టుకుంటాను, నిన్ను చచ్చిపోతే అమ్మో నాకొద్దు అని ఏం చేశాడంటే 11వ అధ్యాయంలో వ్రాయబడింది, ఒబేదెదోము ఇంట దానిని ఉంచటం జరిగింది. హల్లెలూయా. ఎక్కడుంచారండి? ఎన్ని నెలలు ఒబేదెదోము ఇంట ఉంది మందసం అంటే 3 నెలలు. హల్లెలూయా. ఈ 3 నెలలు ఒబేదెదోము ఇంట ఉండగా అక్కడ జరిగిన కార్యం ఏంటి అంటే యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసం ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాని అంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సాహముతో తీసుకుని వచ్చాను. హల్లెలూయా. ముందేమో దావీదు ఏం చేశాడండి? భయపడ్డా.
ఈ పేదవాడు, ఈ దరిద్రుడు బ్రతికితే ఏంటి, చచ్చిపోతే ఏంటి అన్నట్టుగా ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళి అతని ఇంట్లో పెట్టాడు. అతడు చచ్చిపోయినా పర్వాలేదని. కానీ దేవుని కనికరం అతని మీదకి దిగొచ్చింది. ఎందుకంటే చాలా శ్రద్ధ భక్తులతో ఆ మందసాన్ని అతడు చూసుకోవటం జరిగింది. కాబట్టి 3 నెలలకే అత్యధికంగా దేవుడు ఓబేదెదోముని ఏం చేశాడండి, ఆశీర్వదించటం మొదలు పెట్టాడంట. ఎంతగా ఆశీర్వదించాడంటే ఎక్కడో ఉన్న రాజుగారికి వినబడిందంటే అండి, అతడు ఎంతో గొప్పవాడయ్యాడు, ధనికుడయ్యాడు, ఐశ్వర్యవంతుడయ్యాడు. ఓబేదెదోము ఒకప్పుడు భయంకరమైన దరిద్రుడే. కానీ ఎప్పుడైతే మందసా ఇంట్లో పెట్టబడిందో అత్యధికంగా ఆశీర్వదించబడిందని వినటంతో దావీదు ఆలోచన చేశాడు ఏంటంటే, ఆ మందసం నా దగ్గరే ఉండాలి, నా ప్రాంతంలోనే ఉండాలి, నా ఇంటిలోనే ఉండాలి అని అతడు చేసిన పని ఏంటంటే ఆ మందసంని ఉత్సవములతోటి తన ఇంటికి తీసుకుని వెళ్ళాడట. మరి తీసుకుని వెళ్ళాలంటే దేవుని కోపం దిగొచ్చేస్తుంది. ఆయన కోపం రాకుండా ఆయనకి దయ కలగాలంటే ఏం చేయాలంటే, ఇక్కడ మనం చూస్తే ఒక మాట కొంచెం ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. 14వ వచనం, 6వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మందసము మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దేవుని కనికరము వారి మీదకి రావాలి, దేవుని కోపము చల్లారాలంటే నేను ఏం చేయాలని దావీదు ఆలోచన చేశాడంటే, ఆ యొక్క మందసమును మోసేవారు 6 అడుగులు వేసిన తర్వాత ఒక దూడని ఒక ఎద్దును వధించేవాడంటండి. అంటే ఆ దినాల్లో పాపం పరిహరించబడాలంటే వాటి రక్తము చేతనే పాపం పరిహరించబడేది. అంటే దేవుని కోపం పోయి ఆయన దయ వారి మీదకి వచ్చేది. కాబట్టి 6 అడుగులు వేసిన తర్వాత ఒక ఎద్దును వధించటం, దూడను వధించటం. మరలా 6 అడుగులు వేసిన తర్వాత ఆలోచన చేస్తే ఇప్పుడు అక్కడ నుండి దావీదు పురమునకు తీసుకుని వచ్చే మార్గంలో ఇంచుమించు చాలా అడుగుల దూరం ఉంటుంది కదండి. ఎన్ని పశువులు వధించారంటారు అసలు? 6 అడుగులకు వధిస్తూనే ఉండేవారు. ఆ విధంగా దావీదు ఓబేదెదోము ఇంట ఉన్న మందసాన్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడంటే దావీదు పురమునకు తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా! ఎందుకంటే అతడు దీవించబడుతున్నాడు, ఆశీర్వదించబడుతున్నాడు, ఆ దీవెన నాకే కావాలి అని తీసుకుని వెళ్ళటం జరిగింది. ఇప్పుడు ఆలోచన చేస్తే ఈ మందసం ద్వారా దీవించబడిన వారు ఉన్నారు, శపించబడిన వారు ఉన్నారు, పాడైపోయిన వారు ఉన్నారు, బాగుపడినటువంటి వారు కూడా ఉండటం జరిగింది. ఇక్కడ ఆలోచన చేస్తే అసలు ఈ మందసంలో ఎంత ప్రభావం ఉండటానికి కారణం ఏంటి అంటే, దేవుడు మోషేతో మందసం తయారు చేయి నువ్వు అని చెప్పినప్పుడు ఆయన ఏమంటాడంటే, తుమ్మ చెక్కతో ఒక మందసం, టంకిపెట్లు మీకు అందరికీ తెలుసండి, ఇంచుమించు అట్లానే ఉంటుంది ఈ మందసం. అంటే పూర్వపు దినాల్లో అందరింట్లో ఏదో రంగం పెట్టేది అంటారు కదండి, ఆ పెట్టే టైప్లో అది ఉంటుంది అన్నమాట. ఒక బాక్స్ చేసినప్పుడు దాని చుట్టూ బంగారపు జవన దానికి పొదిగించబడాలి. అంటే రేకు లోపల ఉన్న చెక్క ఇంకా బయటకు కనబడదనమాట. చుట్టూ బంగారపు యొక్క రేకును దానికి అతికించాలి. ఆ మందసాన్ని ఎవరు పట్టుకోవటానికి వీల్లేదు. మరి దానిని మొయ్యాలంటే దానికి పైన 4 వైపులా 4 రింగులు పెట్టి దాని మధ్యలో నుండి మేత కర్రలు పెట్టి ఆ కర్రలు మాత్రమే వారు పట్టుకోవాలి, దాంతోనే మొయ్యాలి. మందసాన్ని మాత్రం ఎవరు పట్టుకోవటానికి వీలు లేదు. ఈ మందసం ఎక్కడ ఉండాలంటే, పూర్వకాలములో మన పితరుల దినాల మందిరం ఎన్ని భాగాలుగా ఉందండి? 3 భాగాలు. ఒకటి ఆవరణం, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఈ మందసం ఉండాలి. అయితే ఆ మందసం పైన 2 కెరూబులను చేసి పెట్టాలి. అంటే దేవదూతల రూపమును చేసి పెట్టాలి. అవి రెక్కలు విప్పబడినట్లుగా దాని మొక్క ఒకటి చూస్తున్నట్లుగా ఉండాలి. దానిపైన కరుణాపీఠమును ఉంచాలి. ఆ మందసం పైకి నేను దిగొస్తానన్నాడు దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడటానికి. హల్లెలూయా! ఏంటండి, ఆయన ప్రత్యేకించుకున్నటువంటి స్థానం. అంటే ఒక పెద్ద నాయకుడు వచ్చినప్పుడు మనం కూర్చునే కుర్చీలు వేస్తామంటారా వారికి? ఒక సపరేట్గా ఒక మంచిగా ఉండేటువంటి చైర్ తీసుకొచ్చి కూర్చోబెడతాం పెద్ద పెద్ద నాయకులు వచ్చినప్పుడు. అలాంటి పరిస్థితిలోనే
ప్రభు కూడా నేను మీ మధ్యకి దిగొచ్చినప్పుడు ఆ మందసం మీదకి నేను దిగొస్తాను, కాబట్టి నేను దిగొచ్చేటువంటి స్థానం ఎలా ఉండాలి అని చెప్పటం జరిగింది. కాబట్టి దేవుడు దాని మీదకి దిగొచ్చి ఆ దేవుని యొక్క ప్రభావముతో ఆ మందసం నింపబడింది. కాబట్టి దాన్ని తెరిచినప్పుడు కొన్ని వందల వేల మంది చనిపోవటం జరిగింది ఆ దినాలలో. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, ధర్మశాస్త్రం అంతా కూడా దేవుని ఉగ్రతను పుట్టిస్తుంది. ఏం పుట్టిస్తుందండి? అంతా కూడా చంపబడటం, దేవుని కోపానికి ఆహుతైపోవటం. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అంతా కూడా కృప ఆవరించి మరణాలు చాలా తక్కువ. నిజంగా పౌలు అదే అంటాడు, ఆ దినాలలో దేవుడు దిగొచ్చిన పర్వతానికే ఒక దూడో లేకపోతే ఒక జంతువో తాకినా, మనిషి తాకిన ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపబడాలని వ్రాయబడింది. కానీ అదే దేవుడు భూమి మీదకి దిగొస్తే ఆయనని కాళ్ళతో త్రొక్కినా ఆయనని ఎంతో భయంకరంగా హింసించినా దేవుని కోపం మీద వారి మీదకి దిగిరాలేదు అని ప్రస్తావిస్తాడు అక్కడ ఒక వాక్యాన్ని. ఇప్పుడు ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మందసం మీకు ఈ మందసం గురించి పూర్తి క్లారిటీ ఇవ్వాలి అన్నట్టుగా 2 వారాలు నేను ఈ సబ్జెక్ట్ తీసుకోవటం జరిగింది. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్న అసలు మందసం అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే ఖచ్చితంగా మనం చెప్పగలగాలి. కాబట్టి మందసంలో పెట్టబడినటువంటివి ఏంటి అంటే అహరోను చిగురించిన కర్ర, అది ఎలా చిగురించిందో కూడా మొన్నటి వారం నేను మీకు చెప్పాను. 10 ఆజ్ఞల పలకలు దానిలో ఉన్నాయని చెప్పాను. మన్నాతో నింపబడిన బంగారు పాత్ర దానిలో ఉంది అని మనం మొన్నటి వారం వివరించుకున్నాం. అయితే ఈ మందసం ప్రభావముతో నింపబడింది. ఈ మందసం ఇశ్రాయేలీయుల మధ్య ఉంటే వీరికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంది. కానీ మందసం ఫిలిస్తీయుల యొద్దకు వెళ్ళేసరికి మాత్రం వారి మీద దేవుని హస్తం బరువుగా ఉండి ఏ రోగం చేత దేవుడు మొత్తాడండి? గడ్ల రోగం చేత వారిని మొత్తటం జరిగింది. ఎందుకు ఇలా చేశాడు దేవుడు అంటే, వారిని గడ్ల రోగం చేత ఏ బలహీనత చేత మొత్తకపోతే ఎప్పుడు ఉన్నట్టుగానే ఉంటే మందసమును తీసుకెళ్ళి దేవుని మందిరంలో పెట్టేయాలి, మన మధ్య ఇది ఉండటానికి వీల్లేదని వారు అనుకునేవారు అంటారా? అనుకోరు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తే ఇది మా దగ్గర వద్దు, మా దగ్గర వద్దు, మా దగ్గర వద్దు ఇది అని చివరికి ఇశ్రాయేలీయుల వద్దకు చేరటానికి కారణం ఏంటంటే, దేవుడు అక్కడ ఒక గడ్ల రోగాన్ని వారి మీదకు పంపించటం ద్వారా ఆ విధంగా మందసం ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానంలోనికి చివరికి అది రావటం జరిగింది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడినటువంటి మాట ఏంటి అంటే, మొదటిగా మనం సమూయేలును గూర్చి తీసుకున్నాం. చివరికి మందసం యొక్క వివరణలోనికి రావటం జరిగింది. చివరికి మందసం ఎక్కడికి చేరిందంటే దావీదు పురానికి చేరింది. తర్వాత దినాల్లో తన కుమారుడైన సొలొమోను మందిరం కట్టి ఆ మందిరంలో ఈ మందసాన్ని పెట్టడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం దేవుడు మనకి చక్కగా వివరించాడు, ఆత్మదేవుడు సహాయం చేశాడు. కాబట్టి మాటలన్నీ మీరు చక్కగా గుర్తుపెట్టుకోండి, మీ మనస్సులో ఉంచండి. ఎవరైనా అడిగినప్పుడు చక్కగా సమాధానం చెప్పగలగటానికి మాటలు మీ హృదయంలో ఉంటే అది మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుడి మాటలు మన హృదయంలో ముద్రించును గాక.